నేను మీకు ఈరోజు జీవించడం అంటే ఏంటి, బ్రతకడం అంటే ఏంటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. జీవించేటప్పుడు నీకు ఏమీ అవసరం ఉండదు. నువ్వు బ్రతికేటప్పుడు నీకు మిగిలిన ఎన్ని ప్రపంచంలో ఏముంటే అవన్నీ నీకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, నీకు టీచర్ జాబ్ అవసరం, గవర్నమెంట్ జాబ్ అవసరం, బ్యాంక్ జాబ్ అవసరం, కలెక్టర్ జాబ్ అవసరం, ఎమ్మెల్యే పోస్ట్ అవసరం, ఎంపీ పోస్ట్, సీఎం పోస్ట్, పిఎం పోస్ట్, ఇవన్నీ నీకు అవసరం అవుతాయి. ఇవన్నీ నువ్వు ఉన్నప్పుడు బతుకుతావు. నువ్వు జీవిస్తున్నప్పుడు ఇవన్నీ అసలు అవసరం అవుతుంది. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ మీరు అనొచ్చు, గురువుగారు కనిపించేయమాకండి, జీవించడం అంటే ఏంటి, బతకడం అంటే ఏంటి ఒక ముక్కలో చెప్పేయండి అని. అది చెప్పాలనుకుంటున్నాను. జీవించడం అంటే ఏంటి, బ్రతకడం అంటే ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇది నిజంగా జరిగిన స్టోరీ. నేను ఈ మధ్య ఎక్కడో చదివానది. ఒక 10th క్లాస్ అయిపోయి 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన కొంతమంది స్టూడెంట్స్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక 45-50 మధ్య ఉంటాయి. వాళ్ళందరూ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందాం అనుకొని పెద్ద పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నారు. ఆ ఫంక్షన్ హాల్ కూడా వెజ్, నాన్ వెజ్ రకరకాల సెట్టింగ్లు వేసి భయంకరంగా తలా ఒక 5,000 వేసుకొని గ్రాండ్గా చేశారు. అయితే వాళ్ళల్లో కొంతమంది ఒరే మాస్టర్ గారిని పిలుద్దామండి, మనం ఎవరు బతుకుంటే వాళ్ళని అనుకుంటే ఒక మాస్టర్ గారు వచ్చారు. ఒక ఇంగ్లీష్ మాస్టర్ గారిని పిలిచారు. ఆయన ఒకటే బతుకుండం. సరే ఆయనే వచ్చాడు. అయితే మరి ఈ క్యాటరింగ్ సామాన్ అంతా మొదటికి ఒక శ్రీను అనే ఒక ఆటో డ్రైవర్ కూడా వచ్చాడు. ఆయన 10th క్లాస్ చదివారు. హీఈజ్ ఆర్డినరీ డ్రైవర్. ఆయన వచ్చాడు. ఆయన కూడా ఎనిమిది సర్దేసి అందరూ లోపల అందరూ కూర్చున్నారు. అందులో మాస్టర్ గారు ఏమన్నారంటే, ఒరే మీరు ఏమి సాధించారో, ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి అందరూ పరిచయం చేసుకుంటారా అంటే, ఈ ఆటో డ్రైవర్ కూడా వెనకాల కూర్చున్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు పైకి ఎక్కారు. ఆ పైకి ఎక్కిన వాళ్ళల్లో ఇలా చెబుతున్నారు. ఒక అతను, నేను అమెరికాలో సెటిల్ అయిపోయానండి, మా ఆవిడ కూడా అమెరికాలో సెటిల్ అయిపోయింది, మా ఇద్దరు కలిపి 10 లక్షల శాలరీ వస్తుంది, మా పిల్లలకి అమెరికా పౌరసత్వం వస్తుంది అని అతను చాలా గర్వంగా చెప్పుకోండు. అందరు క్లాప్స్ కొట్టేశాడు. డబ్బా క్లాప్స్ కొట్టేశారు. తర్వాత ఇంకొక అతను వెళ్ళిపోయి, సార్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానండి, నాకు దగ్గర ఒక 50 కోట్లు సంపాదించాను, ఇగో 10 చేతులు 10 ఉంగరాలు, ఇంకా మెడలో ఉన్నాయి, ఎక్కడెక్కడ బంగారం అంతా ఉంది అని అతను గర్వంగా చెప్పాడు. మళ్ళీ క్లాప్స్ కొట్టేసుకున్నారు. ఇంకొక అమ్మాయి వచ్చి, సార్ నేను గ్రూప్ 1 ఆఫీసర్నండి, డిఈఓగా పనిచేస్తున్నాను, నా పని కూడా చాలా బాగుందండి, మీకు తెలియదే ఉంది సార్ డిఈఓ అంటే అని ఆ అమ్మాయి కూడా చెప్పింది. సరే అదే అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ నేను కూడా చేపల వ్యాపారం చేస్తున్నానండి, లేదంటే నేను ఇంకొక వ్యాపారం అండి, అందరు సెటిల్ అయిపోయారు, అందరు కోట్లు సంపాదిస్తున్నారు, అందరు సూపర్గా ఉన్నారు. అయితే మాస్టర్ గారికి చిన్న డౌట్ వచ్చింది. వీళ్ళు ఏంటి అంతా డబ్బు, కార్లు, బంగ్లాలు, ఏసీలు ఏం చెబుతున్నారండి, మరి మాస్టర్ గారు కదా, పైకి ఇంగ్లీష్ మాస్టరు అని ఆయన డౌట్ వచ్చేసి స్టేజ్ ఎక్కిపోయి, ఒక చిన్న గేమ్ ఆడుకుందాం ఉండరా, గేమ్ ఏం లేదు, నేను కొన్ని చెబుతాను, మీకు ఉంటేనేమో ప్రజెంట్ అనండి, లేకపోతేనేమో ఆబ్సెంట్ అనండి, అంతేరా అన్నారు. అప్పుడు మాస్టర్ గారు పైకి వెళ్ళిపోయి ఇలా ఆగడం మొదలుపెట్టారు. ఎవరైనా మీకు బంగ్లాలు ఉన్నాయా, అందరు ప్రజెంట్ సార్ అన్నారు. కార్లు ఉన్నాయా, ప్రజెంట్ సార్. మెద్దల మేళలు ఉన్నాయా, ప్రజెంట్ సార్. ఏసీలు ప్రజెంట్ సార్. బంగారాలు ప్రజెంట్ సార్. పాప మా వెనక కూర్చున్న శ్రీను ఆటో డ్రైవర్ గారు పాప అతని మనసులో ఆబ్సెంట్ సార్ అనుకుంటాడు. మరి ఆయనకి ఏం లేవు కదా. అప్పుడు అతను మళ్ళీ ఎలా చెప్పాడు, ఒరే నేను కొన్ని పేర్లు పలుకుతాను, అవి పలికినప్పుడు మీ దగ్గర ఉంటే ప్రజెంట్ అనండి, లేకపోతే ఆబ్సెంట్ అనండి అని చెప్పాడు సార్. సరే చెప్పమన్నాను. అప్పుడు సారు, కంటిన్యూ నిద్రపోతున్నారా అని అడిగాడు. ఆబ్సెంట్ సార్. మీకు టెన్షన్ లేకుండా బతుకుతున్నారా, ఆబ్సెంట్ సార్. మీ పెళ్ళం బిడ్డలతో హ్యాపీగా మాట్లాడుకుని హ్యాపీగా తిని నిద్రపోతున్నారా, ఆబ్సెంట్ సార్. మీరు ఒక సినిమాని 3 గంటల సినిమాని, ఆ సినిమా ఏడిస్తే మీరు ఏడవటం, అది నవ్వితే నవ్వటం అలా చేస్తున్నారా, ఆబ్సెంట్ సార్. ఏమీ లేవు వీళ్ళకి. మీకు మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా, ఆబ్సెంట్ సార్. కానీ ఆ స్క్రీన్ గారు ఉన్నారు ఆటో డ్రైవర్ గారు, ఆయన మాత్రం వీళ్ళు ఆబ్సెంట్ అన్న ప్రతిదానికి ప్రజెంట్ సార్ అన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా కోట్లు సంపాదించిన వీళ్ళందరూ కూడా, అమెరికాలో ఉన్నవాళ్ళు, కలెక్టర్ అయిన వాళ్ళు, గ్రూప్ 1 అయిన వాళ్ళు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆయనకి వెళ్ళి చూసి క్లాప్స్ కొట్టేశారు. అప్పుడు సార్ గారు ఆయన శ్రీని గారు పైకి రండి అన్నారు. ఆటో డ్రైవర్ గారు మీరు పైకి రండి అన్నారు. ఆయన పైకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఒకసారి మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడాడు. సార్ ఇవన్నీ నాకైతే తెలియదు సార్, మీరు చెప్పిన వాటన్నిటికీ నా దగ్గర ఉన్నాయండి.
నేను కంటిన్యూగా నిద్రపోతానండి. పొద్దున్న 6 గంటలకు ఆటో వేసుకుంటానండి, అంతా తిరిగేస్తానండి. ఆటోలో కూడా హ్యాపీగా నవ్వుకుంటా అందరితో పంచి పాటలు పెట్టుకొని, ఇళయరాజా గారి పాటలు పెట్టుకొని, ఏఆర్ రెహమాన్ గారి పాటలు పెట్టుకొని, చిరంజీవి గారి పాటలు పెట్టుకొని ఆటో మొత్తం అలా తిరిగేస్తానండి. డబ్బులు ఇచ్చిన దగ్గర తీసుకుంటాను, లేవో నన్ను దగ్గర వదిలేస్తానండి. ప్రశాంతంగా అలా వెళ్ళిపోద్దండి. ఆటో వాళ్ళకి కూడా నేను మంచి మంచి వాటర్ బాటిల్స్ కూడా పెడతానండి. వాళ్ళకి కావాలంటే తలనొప్పి టాబ్లెట్స్ కూడా, జ్వరం టాబ్లెట్స్ అన్నీ పెడతానండి. ఫ్లాస్క్ కూడా పెడతానండి, వాళ్ళకి టీ కూడా ఇస్తానండి. అలా వాళ్ళతో నేను హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటా అందరితో కలిసి వెళ్ళిపోతానండి. సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు క్వార్టర్ ముందు తీసుకెళ్తానండి. కొంచెం చికెన్ మటన్ తీసుకుపోయి వండి పెట్టుకొని మా పిల్లల మెడలతో మాట్లాడుకుని హ్యాపీగా సినిమా చూసి హ్యాపీగా నిద్రపోతానండి. నాకు పెద్ద ఆరోగ్య ప్రాబ్లమ్స్లో కూడా వెళ్ళివ్వండి. కంటిన్యూగా నిద్రపోతానండి, నవ్వుకుంటానండి, మా ఆవిడతో బాగుంటానండి, మా ఫ్రెండ్స్తో బాగుంటానండి. ఏడుపోతే ఏడుస్తానండి, నవ్వుతే నవ్వుతానండి. అప్పుడు అందరు లేచి క్లాప్స్ కొట్టారు. ఈ ఆటో డ్రైవర్ శ్రీను గారు బతకడం అనేది జీవించటం, వాళ్ళు బ్రతకడం అనేది బ్రతకటం. వాళ్ళు బ్రతకడానికి కలెక్టర్ జాబ్ కావాలి, వాళ్ళు బ్రతకడానికి అమెరికాలో జాబ్ చేయాలి, వాళ్ళు బ్రతకడానికి గ్రూప్ 1 జాబ్ కావాలి. కానీ శ్రీను గారు జీవించడానికి ఏం అక్కర్లేదు. తనుగా బ్రతికితే చాలు, తను చేసే పనిని ఇష్టపడితే చాలు, తను ఇష్టమైన పనిని చేస్తే చాలు. ఇది జీవించటం, అది బ్రతకటం. ఇలా జీవిస్తే జీవితం సార్థకమైంది. ఇలా బ్రతికితే చచ్చిపోయే రోజుల్లో మనం ఎందుకు పుట్టామా, ఎందుకు చస్తున్నామా తెలియక నిరాశ నిస్పృహల్లో ఒక సాధారణ మనిషిగా నువ్వు చచ్చిపోతావు. నువ్వు కోట్లు వస్తున్నా సరే, నువ్వు కలెక్టర్ అయినా సరే. అందుకే చాలామంది కలెక్టర్లు సూసైడ్ చేసుకుంటున్నారు, చాలామంది బిజినెస్ పర్సన్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకే సీనియర్ ఎన్టీఆర్ గారి కూతురు కూడా సూసైడ్ చేసుకున్నారు. అందుకే స్టాలిన్ గారి తమిళనాడు సీఎం గారు స్టాలిన్ గారి మేనగోళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో బ్రతకడం తప్ప జీవించడం లేదు. అందుకే మీ జీవితాల్లో జీవించండి, సహజంగా బతకండి, చిన్నపిల్లల లెక్క బతకండి. మనందరం ఇప్పుడు ఈ రోజున ఎలా బతుకుతున్నామో చెప్పనా, మనందరం ఒక గిరి గీసుకుంటున్నాం. గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదా పలానా ప్రాజెక్ట్ అవ్వాలి, పలానా కోట్లు రావాలి అని మనం బతుకుతున్నాం. ఈ బతకడం ఎలాంటిదంటే, ఒక పెద్ద మనిషి సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామని నిలబడ్డాడంట. ఏమయ్యా నువ్వు ఈత కొట్టచ్చు కదా అని అడిగితే, అలలో ఆగిపోయిన తర్వాత ఈత కొడతానండి ప్రశాంతంగా అనంట. మీరు ఊహించండి, ఈ పెద్ద మనిషి జీవితంలో ప్రశాంతంగా ఈత కొట్టగలడా? కొట్టలేడు. ఎందుకంటే మనకు ఒక టార్గెట్ ఉంది. అందుకే అలలకి వెదిరేదండి. ఏం వస్తాయి, పోతాయి. కానీ మీ ప్రకృతి సహజమైన ఆనందాన్ని మాత్రం ఏ రోజు వదులుకోవద్దు. నవ్వాలా నవ్వు, ఏడవాలా ఏడు, నిద్రపోవాలా నిద్రపో, తినాలా తిను, ఇంకొకటి చేయాలా ఇంకొకటి చేయి. అలా నువ్వు చేసిన రోజే నువ్వు జీవించినట్టు. ఆ జీవితం నీకు చాలా ఇంపార్టెంట్. అలా జీవించిన రోజు అసలుకి నువ్వు ఈ జీవితం మొత్తం నీకు దాసోహం అయిపోద్ది. ఈ జీవితం నీకు సార్థకమైనట్టే. అదే జీవితం అంటే ఎన్ని జీవితాలు కాదు. అందుకని నీ సహజమైన కోరికల్ని హ్యాపీగా తీర్చుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపో. అదే జీవిత పరమార్థం. అదే పెద్ద పెద్ద మేధావులు చెప్పింది, అదే పెద్ద పెద్ద యోగులు చెప్పింది. ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వాళ్ళు కూడా చెప్పింది అదే. స్టీఫెన్ హాకింగ్ అని జీవిత కథ, కాలం కథ అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో అతను ఏమంటాడంటే, లక్షల కోట్లు సంవత్సరాలు గడించిపోయాయి, కానీ అవి గడించిపోతూనే ఉంటాయి. నీ జీవితం ఎంత ఉందో, ఎన్ని క్షణాలు ఉన్నాయో అన్ని క్షణాలని ప్రశాంతంగా జీవించు, ఆనందంగా జీవించు. నీ నవ్వు నువ్వు నవ్వు, నీ ఏడుపు నువ్వు ఏడు, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. అప్పుడే నువ్వు జీవించినట్టు లెక్క అని స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. మన గ్రంథాలు కూడా ఏ చెబుతున్నాయి. జై హింద్.